హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. ఈ వీడియోలో నేను ఒక మెయిన్స్ లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ సెట్ అనేది సాల్వ్ చేయబోతున్నాను బేస్డ్ ఆన్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ అప్కమింగ్ ఐబీపీఎస్, పీఓ అండ్ క్లర్క్ ఎగ్జామినేషన్స్. రైట్, మెయిన్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే ఇలాంటి సెట్ ఆఫ్ డిఐ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్. Bar graph shows the speed of three persons ABC while traveling with different vehicles. ABC అనే త్రీ పర్సన్స్ విత్ డిఫరెంట్ వెహికల్స్ ట్రావెల్ చేస్తున్నారట. ఒక్కొక్క వెహికల్కి వాళ్ళ స్పీడ్స్ అనేవి మెన్షన్ చేశారు. ఏ ఫూట్లో వెళ్తే కనుక 5 kmph స్పీడ్తో వెళ్తున్నారు, అదే బైసికల్ అయితే 30 kmph, కార్ అయితే 45 kmph. ఏ గురించి మాట్లాడుతుంది. రైట్, ఓకే. అలాగే నెక్స్ట్ టేబుల్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. టేబుల్ షోస్ ద రేషియో ఆఫ్ టైమ్ టేకెన్ బై ఏబిసి టు ట్రావెల్ బై డిఫరెంట్ వెహికల్స్. డిఫరెంట్ వెహికల్స్లో టైం టేకెన్ రేషియో గురించి మాట్లాడుతున్నారు. రైట్, ఓకే. ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయి. రైట్, ఇఫ్ ద టైమ్ టేకెన్ బై ఏ టు కవర్ ద డిస్టెన్స్ బై కార్ is 9 hours and the time taken by C to cover the distance by train is 50% of the time taken by him to cover the distance by car. నాకు ఇక్కడ కార్ గురించి మెన్షన్ చేశారు. రైట్, అలాగే ట్రైన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. టైం టేకెన్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, టైం టేకెన్ బై ఏ ఇన్ కార్ ఈజ్ 9 hours. కార్లో రేషియో అంతా ఏ 3 పార్ట్స్. సో 3తో మల్టిప్లై చేస్తే కనుక 9 వస్తుంది. అంటే బి 2 3 టైమ్స్ 6, సి 4 3 టైమ్స్ 12 hours ట్రావెల్ చేస్తుంది. రైట్, అలాగే ట్రైన్ గురించి ఇన్ఫర్మేషన్, టైం టేకెన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి గురించి మెన్షన్ చేశారు. 50% ఆఫ్ ద టైం టేకెన్ బై హిమ్ టు కవర్ ద. కార్లో సి 12 hours ట్రావెల్ చేస్తుంటే ట్రైన్లో సి 6 hours ట్రావెల్ చేయాలి. రైట్, నెక్స్ట్ ఈ రేషియో నుంచి నాకు టైమ్స్ రేషియో. ట్రైన్లో 6 parts వాల్యూ వచ్చేసి నాకు 9 అని మెన్షన్ చేస్తున్నారు. నాకు 7 parts అండ్ 11 parts కావాలి. 11 parts బి 22/3, ఎందుకంటే ఇంటూ 2/3 చేస్తే రైట్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 9 ఇంటూ 2/3 చేస్తే 7 partsని ఇంటూ 2/3 14/3. బి 22/3 hours ట్రావెల్ చేస్తున్నట్టు. అలాగే సి ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో ఏ ఈజ్ ట్రావెలింగ్ ఫర్ 14/3. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ఏబిసి. ఓకే, స్పీడ్స్ ఆల్రెడీ మెన్షన్ చేసేసారు. కార్లో ఏస్ స్పీడ్ ఎంత? కార్లో ఏ స్పీడ్ 45, బీస్ స్పీడ్ కార్లో 35, సీస్ స్పీడ్ రైట్ 40. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అయినా. ఏ కవర్ చేసిన డిస్టెన్స్ 945 టైమ్స్ 45 9 టైమ్స్. రైట్, 95 times 45, 94 times 36, 40. Okay. Distance covered by B 36 5 times. 5 6 times 30, 6 3 times 18 plus 3 210. అలాగే C 12 40 times. 12 4 times 48, 480. Total distance covered by train. Okay, speeds ratio. Speed ట్రైన్లో స్పీడ్స్ వచ్చేసి నాకు సి ట్రైన్లో 65 kmph. అలాగే
B's speed 75 kmph, అలాగే A's speed 70 kmph. Is what percentage more or less than the car when the speeds of car is increased by 20 percentage? Okay, and their speeds by train increased by 10 percentage. సారీ, మనం డిస్టెన్సెస్ ఇవి మెన్షన్ చేయకూడదు అప్పుడు. డిస్టెన్సెస్ అనేవి మనకి ఈ డిస్టెన్సెస్తో పని లేదు. కార్స్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతున్నాయిట, ట్రైన్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్డ్ స్పీడ్తో వచ్చే డిస్టెన్సెస్ ఈజ్ వాట్ పర్సంటేజ్ అని అడుగుతున్నారు, సమ్ ఆఫ్ దేర్ డిస్టెన్సెస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్, కార్ స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. కార్ స్పీడ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఓకే, 45 ఉంది, 20% ఇంక్రీజ్ చేస్తే 9 యాడ్ చేయాలి. 45 + 9 54 యాడ్ చేస్తే రైట్. అలాగే ఇక్కడ 35 ఉంది, 35లో 20% అంటే 7 యాడ్ చేయాలి. 42 40 ఉంది, 20%. 10% is 4, 20% is 8, 48. So distances traveled by A, 54 9 times, 9 4 times 36, 9 5 times 45, 48. Okay, distance covered by B, 4 2 6 2 times 12, 6 4 24 25. The distance 12 into 48, 12 into 12, 144 4 times, 140, 400 plus 160, 560 plus 16, 570, 144 4 times, 170, 576, right? Train speed increased by 10%. ఓకే, సి గురించి మాట్లాడితే నేను 65 ఉంది, 65 + 6.5 71.5 స్పీడ్తో వెళ్తున్నారు. అలాగే బి 75 + 7.5 82.5. నెక్స్ట్ ఏ 70 + 7 70. Distance covered by C is equal to 6 into 71.5. 6 into 71.5, that is 429. Distance covered by B, cancellations అయిపోయి టోటల్ 605 kilometers ట్రావెల్ చేస్తున్నారు. ఏ వచ్చేసి నాకు 359.33 kilometers ట్రావెల్ చేస్తారు. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ కార్ 400 200 600 1100 plus 800 1100 plus 1300. Okay, 4 2 6 6 5 11 12 30. Next 1300 ఇంకొక 2 ఎక్స్ట్రా ఉంది, 1314, రైట్. 1314. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ 4 + 6 10,000, 1300, 1334 plus 59, 1334 plus 59, 1393, 1393.33. Okay, is what percentage more or less అని అడుగుతున్నారు. రిక్వైర్డ్ పర్సంటేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేద్దాం. డిఫరెన్స్ ఈజ్ 1300 క్యాన్సిల్ అవుట్. ఓకే, 79.33. 13 క్యాన్సిల్ చేస్తే 81.33, 79.33 upon 1314 into 100. ఓకే, ఈ 100ని క్యాన్సిల్ చేసేసి నేను ఇక్కడ పాయింట్ తీసుకుంటే 1378, 13 6 times 78,
13. ఒకవేళ ఇది 78 అయితే గనక 13 అయితే 13 6 times ఎగ్జాక్ట్లీ 6% వాల్యూ అయితే మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Sum of time taken by A to cover distance by foot. సో మొత్తం అన్నిట్లి ఫుట్ ప్లస్ కార్ ప్లస్ బస్ ట్రైన్ అండ్ బైసికల్ టోటల్ టైం టేకెన్ 19 అని చెప్పారు. వెన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఆన్ ఫుట్ బైసికల్ అండ్ కార్ ఈజ్ ఇన్ కంపారిజన్ విత్ బస్తో ఇస్తున్నారు. ఫర్ సపోజ్ బస్లో గనక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఫుట్తో 50 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. అలాగే బైసైకిల్ మీద 90 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. అలాగే కార్లో 90 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. బి ఫర్ బస్లో 100 అనుకుంటే కనుక రైట్. Distance covered by him while traveling with the train is 40% more than the distance covered by bus. బస్సు కంటే ట్రైన్లో 40% ఎక్స్ట్రా. ట్రైన్లో 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. రైట్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ఏ వైల్ ట్రావెలింగ్ అంటే 140 ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ ఏ. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్ ఏనా. నాకు ఇక్కడ డిస్టెన్సెస్ తెలుసు, ఫుట్ మీద ఎంత డిస్టెన్స్ వాక్ చేశారో, బైసికల్ మీద ఎంత వాక్ చేశారో, రైట్. అలాగే స్పీడ్స్ తెలుసా, ఈ టేబుల్ నుంచి, ఈ గ్రాఫ్ నుంచి, ఈ బార్ గ్రాఫ్ నుంచి నాకు ప్రతి ఒక్క స్పీడ్స్ తెలుసు, రైట్. 19 hours ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుట్. ఇక్కడ పర్సన్ ఏ గురించి మాట్లాడుతున్నారు. పర్సన్ ఏ ఫుట్తో 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు విత్ ఏ స్పీడ్ ఆఫ్ స్పీడ్ ఆన్ ఫుట్ 5. అలాగే నెక్స్ట్ బైసికల్ మీద 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు, స్పీడ్ 30. నెక్స్ట్ కార్లో 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు, కార్లో స్పీడ్ 45 kmph. నెక్స్ట్ ట్రైన్లో 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు, సో ఈ డివైడెడ్ బై 70, రైట్. నెక్స్ట్ బస్లో 50 kmph, బస్ 100 డిస్టెన్స్ విత్ 50 kmph స్పీడ్, రైట్. క్యాన్సిలేషన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు 10 మిగులుతుంది. నెక్స్ట్ 3 నెక్స్ట్ 45 2 times 90 2 72 times 2 నెక్స్ట్ 52 times 2 రైట్. ఓకే, 10 plus 5 15 plus 4 19 is equal to 19. This implies a is equal to 1. నన్ను ఫైండ్ అవుట్ చేయమన్నది వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ఏ వైల్ ట్రావెలింగ్ విత్ ట్రైన్. ట్రైన్తో నేను ఎంత అనుకున్నాను, 140 ఏ వాల్యూ 1 కాబట్టి రిక్వైర్డ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 140 kilometers, రైట్. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్. క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గానే ఉన్నాయి. మనం పేషెన్స్గా క్వశ్చన్స్ అనేవి చదివి ఆన్సర్స్ చేయాలి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 3. డిస్టెన్స్ కవర్డ్ బై సి వైల్ ట్రావెలింగ్ విత్ కార్, బస్ అండ్ బైసికల్ ఈజ్ 320 kilometers, 420. అంటే సి అనే పర్సన్ గురించి మాట్లాడుతున్నారు. కార్లో డిస్టెన్స్ 320 kilometers. అలాగే బస్లో డిస్టెన్స్
450 కిలోమీటర్స్. అలాగే నాకు బైస్కిల్లో డిస్టెన్స్ 150 కిలోమీటర్స్. ఆల్రెడీ కార్ స్పీడ్ తెలుసు, అంటే టైం టేకెన్ రేషియో మాట్లాడచ్చా? కార్ స్పీడ్స్ తెలుసు, స్పీడ్స్. కార్లో అయితే కనుక నాకు సి 40 కిలోమీటర్స్ పర్ అవర్. అలాగే సి బస్లో బస్ 45 కిలోమీటర్ పర్ అవర్. సి బైస్కిల్ 25 km/h. Right? Distance upon speed is equal to time taken. Time taken is equal to కార్లో అయితే కనుక 48 times 32. car is to bus is to bicycle. ఫస్ట్ కార్ని రాస్తున్నాను, నెక్స్ట్ బస్, బైసికల్. ఓకే, టైం టేకెన్ ఇక్కడ 8 hours, నెక్స్ట్ 10 hours, నెక్స్ట్ 6 hours, రైట్? 25 6 times. Okay, next, what is the difference between sum of distance covered by A and B while traveling with the bus and sum of distances covered by B while traveling with the car and bicycle? Okay, A and B traveling with the bus. A bus లో గనక ట్రావెల్ చేస్తే, ఏ గురించి మాట్లాడుతున్నారు? బస్. టైం టేకెన్ ఇజ్ ఈక్వల్ టు సి బస్ 10 hours అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సి బస్ 5 parts వాల్యూ నాకు 10 hours అని తెలుసు, రైట్? 5 parts వాల్యూ టైం టేకెనే కదా నేను ఇక్కడ రాసింది. అంటే ఏ బస్లో టైం టేకెన్ వచ్చేసి నాకు 12 hours టైం టేకెన్. ఓకే, నెక్స్ట్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ బి బస్లో ట్రావెల్ చేసిన టైం టేకెన్ 7 2 times 14 hours, రైట్? నెక్స్ట్, సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, స్పీడ్ ఎంత? ఏ బస్ ఏ 50 km/h. So total distance is equal to 1250 times 600. Speed is equal to B bus B 55, right? Distance is equal to 55 times 14 into 55, 1450 times 700, right? 14 into right into 100 divided by 2, 700 right? 700 plus 70, 770. Okay, నెక్స్ట్ ఇక్కడ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి నాకు 1370. నెక్స్ట్, వాట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ పార్ట్ అయిపోయింది అండ్ సమ్ ఆఫ్ డిస్టెన్సెస్ కవర్డ్ బై బి వైల్ ట్రావెలింగ్ విత్ కార్. బి కార్ గురించి మాట్లాడుతున్నారు. టైం టేకెన్ ఇజ్ ఈక్వల్ టు కార్లో సి 8 parts అయితే, కార్ సి 8 parts అయితే 2 parts వచ్చేసి 4 parts 8 hours, 8 hours 4 parts, 2 hours వచ్చేసి 2 parts వచ్చేసి 4 hours అవుతుంది. అలాగే నెక్స్ట్, స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు కార్ స్పీడ్ బి కార్ స్పీడ్ 35 km/h, రైట్? నెక్స్ట్, అలాగే బి అండ్ బైసికల్ మీద టైం టేకెన్ ఇజ్ ఈక్వల్ టు బైసికల్ 2 parts వాల్యూ ఆల్రెడీ నాకు 6 అని తెలుసు. సో 3 parts వాల్యూ 9. స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు
bicycle B's speed 25. Okay, distance traveled is equal to 4 into 35, 35 2 times 70, 70 70 140, అలాగే distance 25 9 times 225, right, 365. okay, 370 లో నుంచి 365 తీస్తే డిఫరెన్స్, రిక్వైర్డ్ డిఫరెన్స్ is equal to 5. 5 is the remaining value, 1005. 1005. Option C is the correct answer for this question, right? Next question number 4. Fourth question చూద్దాం. Same information, the sum of distances covered by A while traveling on foot and car. A గురించి మాట్లాడుతున్నారు, ఇన్ఫర్మేషన్ మొత్తం ప్లస్ కార్ ఇన్ఫర్మేషన్ 165 కిలోమీటర్. అలాగే the sum of distance covered by him by traveling with car and bicycle. car and bicycle total distance వచ్చేసి 255 కిలోమీటర్, right? 255. Next, and the sum of distances covered by him while traveling with bicycle and foot is, bicycle and foot is 150. సో మొత్తాన్ని యాడ్ చేస్తే కనుక ఇక్కడ 2 times that of f వస్తుంది, bicycle 2 times, car 2 times. సో sum of numbers divided by 2 వేస్తే కనుక foot plus car plus bicycle వస్తుంది. Sum of numbers 3 4 5 560 570 570 upon 2, that is 285, right? సో నాకు ఓన్లీ ఫుట్ కావాలి, రైట్? 285 లో నుంచి C ప్లస్ BI ఇది సబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది కదా. 285 లో నుంచి 255 సబ్స్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ 30. ఓన్లీ C కావాలి, అంటే కార్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మాత్రమే కావాలి. F ప్లస్ బైసికిల్, ఫుట్ ప్లస్ బైసికిల్ 150, 150 సబ్స్ట్రాక్ట్ చేస్తే కనుక నాకు 135 కిలోమీటర్స్. అలాగే ఇండివిజువల్గా దేనికి దానికి సపరేట్ చేస్తున్నాను, డిస్టెన్సెస్ ఎంత ట్రావెల్ చేశారు, బైసికిల్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. నాకు బైసికిల్ కావాలి అంటే F ప్లస్ C సబ్స్ట్రాక్ట్ చేస్తాను, బైసికిల్ వాల్యూ వచ్చేస్తుంది. F plus C 165, 120 kilometers travel చేశారు, right? What is the ratio of sum of time taken by B to cover the distance by car and bicycle to the sum of time taken by C to cover the distance by car and bicycle? Okay, what is the ratio of sum of time taken by, right, B, A ఫుట్ లో వెళ్ళిన డిస్టెన్స్ అలాగే స్పీడ్ తెలుసు. ఏస్ స్పీడ్, ఫుట్ లో స్పీడ్ గురించి మాట్లాడితే నేను ఏ ఫుట్ స్పీడ్ 5 kmph, అలాగే ఏ కార్లో స్పీడ్ 45 kmph. నెక్స్ట్ ఏ బైసికిల్లో స్పీడ్ 30 kmph. అంటే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అపాన్ స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు, ఇవన్నీ డిస్టెన్సెస్, ఏ డిస్టెన్సెస్, రైట్, ఏస్ స్పీడ్స్ ఇవి. ఓకే, సో ఏ టైం టేకెన్ ఆన్ ఫుట్ ఈజ్ డివైడెడ్ బై 5, 5 6 times 30, అలాగే ఫుట్ కార్ బైసికిల్. ఏ ట్రావెల్ చేసిన 30/5 6 3 120/30. ఓకే, నెక్స్ట్ నాకు పర్సన్ బి గురించి కావాలి, కార్ ప్లస్ బైసికిల్. ఓకే,
B car time taken. B car lo time taken is equal to car already A 3 parts తెలుసు car 3 parts అయితే 3 parts value 3 kilometers అని తెలుసు అంటే 2 parts value 2 hours right next అలాగే 2 hours with a speed of కార్లో B's speed is 35 wait what is the ratio of time taken by B time taken కదా నాకు కావాల్సింది స్పీడ్ డిస్టెన్సెస్ అవసరంలా టు కవర్ ద డిస్టెన్స్ బై కార్ అండ్ bicycle లో time taken is equal to bicycle లో time taken is equal to bicycle లో ఆల్రెడీ నాకు ఏ స్పీడ్ తెలుసు అంటే 2 parts వాల్యూ 4 అని తెలుసు నాకు B స్పీడ్ కావాలి 2 parts value 6 3 parts value 6 అలాగే and the sum C to cover the same distance by car and bicycle car లో time taken value కావాలి right C car లో time taken 4 parts A 3 parts అంటే 4 next bicycle లో time కావాలి C bicycle 2 parts value bicycle 2 parts value 4 units right so ఇక్కడ total time taken is equal to total time 2 and 6 8 hours అలాగే 4 and 4 8 right నాకు కావాల్సిన వాల్యూ ఫైండ్ ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ టైం టేకెన్ టు సమ్ ఆఫ్ టైం టేకెన్ రేషియో మాట్లాడు 8 is to that is 1 is to right 2 is to option E none of these is the correct answer for this question okay next question and last question for this session right if the speed of car driven by increased by 20% 20 and ABC car's speed car A B ఇంక్రీజ్డ్ స్పీడ్స్ గురించి మాట్లాడదాం ఏ ఇంక్రీజ్డ్ బై 20% అంటే 40 ప్లస్ 45 ప్లస్ 9 54 kmph వెళ్తున్నారు ఇప్పుడు అలాగే B 35 ప్లస్ 7 42 kmph 40 ప్లస్ 10 3 kmph 25% increment right the new time taken by B to cover the distance by car is B car 10 hours okay అంటే ఏ ఎన్ని hours అవ్వాలి 2 parts value 10 అయితే 3 parts value 15 hours అలాగే కార్లో స్పీడ్ గురించి మాట్లాడుతున్నాను నెక్స్ట్ కార్లో టైం టేకెన్ బి టైం టేకెన్ నాకు 10 hours అని చెప్పేసి ఇస్తున్నాడు అంటే 2 parts value 10 hours రైట్ ఇక్కడ నాకు ఈ 2 parts value 10 hours అని చెప్పేసి ఇచ్చారు సో 3 parts value 15 4 parts value 20 రైట్ సో కార్లో డిస్టెన్స్ 54 into 15 540 plus 270 540 plus 270 810 kilometers 420 kilometers by 2 times 10,000 kilometers right and the ratio of times remains the same okay what is the sum of actual time taken by ABC to cover the same distance with the increased speed what is the sum of the actual time taken by ABC to cover the same speed with increased speeds ఓకే ఇంక్రీజ్డ్ స్పీడ్స్తో ఏదైతే డిస్టెన్స్ కవర్ చేశారో యాక్చువల్ టైం టేకెన్ అడుగుతున్నారు రైట్ 8-10 అవర్స్ని యాక్చువల్గా తను
ఎంత కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్తున్నారు? 45 kmph తో వెళ్తున్నారు. అలాగే నెక్స్ట్ బి 420 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. అసలు యాక్చువల్ స్పీడ్ వచ్చేసి నాకు 35 kmph. అలాగే 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. యాక్చువల్ స్పీడ్ వచ్చేసి 40 kmph. ఓకే, నాకు ఈ రిక్వైర్డ్ సమ్ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ యాక్చువల్ టైం టేకెన్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్? ఇక్కడైతే డిస్టెన్స్ విత్ ఇంక్రీజ్డ్ స్పీడ్స్తో ఏదైతే డిస్టెన్స్ కవర్ చేశారో అదే సేమ్ డిస్టెన్స్ని విత్ దేర్ యాక్చువల్ టైం టేకెన్. యాక్చువల్ టైం అంటే యాక్చువల్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఎంత టైం కవర్ చేశారు అనేది. రైట్, 45 2 times 90 9 times 45 9 times, right? No. 45 one time, 45 18 times, right? 45 2 into 9. Okay, next 35 one time 7 12, next 25. Okay, 18 plus 12 30, 30 plus 25 55 hours is the actual time taken. Option E is the correct answer for this question. Right, friends? Hope you learned something from this session. Okay, మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి అంటే జస్ట్ పేషెన్స్ కావాలి మనకి. ఓకేనా? సో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.